హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ యువర్ ఛానల్ తెలుగు జాబ్ పాయింట్ ఫ్రెండ్స్ మరొక సూపర్ అప్డేట్తో మేము ముందుకు రావడం జరిగింది. ఇక్కడ మీరు కానీ చూసుకుంటే మరొక లేటెస్ట్ అప్డేట్ అని చెప్పుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం, ఇందులో ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణ కావచ్చు ఇద్దరు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు అండి. చాలా సువర్ణ అవకాశం అయితే రావడం జరిగింది. అంటే ఇక్కడ అందరు కూడా అర్హులే, లేకపోతే ఏంటంటే చాలా మంది దగ్గర అర్హత ఉంటుంది. మీ ఫ్రెండ్స్లో కానీ మీరు రెడీ కానీ ఉన్నట్లయితే అందరూ కూడా షేర్ చేయండి. ఇక్కడ లెవెల్ 7లో మీకు అంటే ఇక్కడ సాలరీ అనేది ఇస్తారు. ఆ తర్వాత మనకు 44,000 ఏమిటంటే బేసిక్ పే అనేది ఉంటుంది. ఇక్కడ 44,900 బేసిక్ పే ఉంటుంది. డిఏ 46% ఇక్కడ 20,654 ఉంటుంది. ఆ తర్వాత ఫ్రెండ్స్ ఎస్ఎస్సి అలవెన్సెస్ అనేసి, ఆ తర్వాత హెచ్ఆర్ఈ అనేసి, ఆ తర్వాత మనం కానీ చూసుకున్నట్లయితే ట్రాన్స్పోర్ట్ అలవెన్సెస్ అన్ని కూడా కలిపి ఇక్కడ మీరు కానీ చూసుకుంటే డిఫరెంట్గా ఇక్కడ అయితే ఉన్నాయి. అన్ని కూడా కలిపి 80,000 నుంచి అలానే 90,000 మధ్యలో ఇక్కడ మీకు సాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. చాలా మంచి అవకాశం అయితే రావడం జరిగింది. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేసుకోండి. అలానే ఇక్కడ మీరు కానీ చూసుకుంటే ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్గా గ్రేడ్ 2గా ఇక్కడ మనకు టెక్నాలజీలో రావడం జరిగింది. మీ అందరి నుంచి ఒక రిక్వెస్ట్, లైక్ చేయకుండా వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కానీ చేయకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి అందులో ఆల్ అని క్లిక్ చేసినట్టే లేటెస్ట్ జాబ్ అప్డేట్ ఫ్రీగా మొబైల్లో పొందుతారు. ఫ్రెండ్స్ ఈ రిక్రూట్మెంట్లో మీరు కానీ చూసుకుంటే ఎలాంటి రాత పరీక్షలు లేకుండా ఈజీగా మీరు అప్లై చేసుకుని జాబ్ పొందే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ గెట్ అనేది మనకు 2021 కావచ్చు, 22 కావచ్చు, 23 అయితే మీరు పాస్ అయి ఉండాలని తెలియజేస్తున్నారు. ఓకే, అయితే మనకు డిఫరెంట్గా ఇక్కడ నోట్ అంటే 226 పైన ఇక్కడ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మనకు టెక్నికల్ అసిస్టెంట్ ఇక్కడ టెక్నికల్లో మనం కానీ చూసుకుంటే కంప్యూటర్ సైన్స్ కావచ్చు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కావచ్చు, ఎలక్ట్రానిక్ కావచ్చు, కమ్యూనికేషన్లో ఇక్కడ డిఫరెంట్గా వేకెన్సీస్ అనేది డివైడ్ చేయడం జరిగింది. ఇక్కడ ఆల్ ఇండియన్ సిటిజన్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. చాలా సువర్ణ అవకాశం కాబట్టి ఎదుర్కొన్న ప్రతి ఒక్కరు కూడా గెట్ మీరు పాస్ అయ్యండి. 2021, 22, 23 మీరు పాస్ అయినట్లయితే ఇక్కడ అప్లై అనేది చేసుకోవచ్చు అని తెలియజేస్తున్నారు. ఓకే, అంటే మనకు ఎలాంటి రిటర్న్ ఎగ్జామ్ లేకుండా ఇక్కడ మీకు అప్లికేషన్ అనేది స్టార్ట్ కావడం జరుగుతుంది. గెట్ స్కోరింగ్ ఆధారంగా, ఇంటర్వ్యూ ఆధారంగా, అలానే ఫ్రెండ్స్ మీకు డేట్ ఆఫ్ బర్త్ బేసిస్ మీద ఇక్కడ మీకు జాబ్ అనేది ఇస్తామని తెలియజేస్తున్నారు. ఓపెనింగ్ మనం కానీ చూసుకుంటే 23 నుంచి అలా స్టార్ట్ కావడం జరిగింది. అలానే ఎండింగ్ మీరు కానీ చూసుకుంటే నెక్స్ట్ మంత్ 12 వరకు అయితే లాస్ట్ డేట్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మనకు 16 నెలల ఫైనల్గా మీకు ఇక్కడ ఇస్తామని తెలియజేస్తున్నారు. ఓకే, అయితే ఇక్కడ అప్లికేషన్ ఫీజు మనం కానీ చూసుకుంటే ఆల్ క్యాండిడేట్స్ మనకు 100 రూపీస్ అయితే పే చేయాల్సి వస్తుంది. అలానే మెయిల్ క్యాండిడేట్స్కి, జనరల్ పర్సన్స్కి, ఈడబ్ల్యూసీ వారికి, ఓబీసీ వాళ్ళకి +100 అనేది ఇక్కడ యాడ్ అనేది చేయాల్సి వస్తుంది తెలియజేస్తున్నారు. ఓకే, ఆ తర్వాత మనం కానీ చూసుకుంటే అప్లై ఆన్లైన్లో మోడ్ మాత్రమే ఇక్కడ అప్లికేషన్ చేసుకోవాలి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీరు కానీ చూసుకున్నట్లయితే అంటే మనకి ఏంటంటే గెట్ ఐ స్కోరింగ్ అనేది 2021 కావచ్చు, 22 కావచ్చు, 23 అనేది మీరు ఇక్కడ పాస్ అయి ఉండాలని తెలియజేస్తున్నారు. ఆ స్కోరింగ్లో వచ్చి ఉండాలి. బీ కానీ బీటెక్ చేసిన వాళ్ళు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. అందులో ఏమిటంటే ఎలక్ట్రానిక్స్ కావచ్చు, కమ్యూనికేషన్ కావచ్చు, ఆ తర్వాత డిఫరెంట్ ఇక్కడగా మనకి ఏమిటంటే వేకెన్సీ ఇచ్చారు. మాస్టర్ డిగ్రీ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అని తెలియజేస్తున్నారు. ఏజ్ కానీ మీరు కానీ చూసుకుంటే 18 సంవత్సరాల నుంచి 27 మధ్యలో ఉండాలి. అది కూడా డేట్ మనం కానీ చూసుకుంటే 12/1/2022 నాటికి క్లోజ్ అనేది చేస్తామని తెలియజేస్తున్నారు. అలానే ఇక్కడ మనం కానీ చూసుకుంటే ఏజ్ రిలాక్సన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఎస్సీ/ఎస్టీ వాళ్ళకి +5 years, ఓబీసీ వాళ్ళకి +3 years, అలానే మనకు ఫిజికల్ హ్యాండిక్యాప్స్, ఆ తర్వాత ఎక్స్-సర్వీస్ మనం ఎవరైనా అప్లై కానీ చేసుకోవాలంటే 40 years లోపల అప్లై చేసుకోవాలని తెలియజేస్తున్నారండి. అలానే ఫ్రెండ్స్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో అన్ని కూడా మీకు అర్థమైన అనుకుంటున్నాను. పూర్తి డీటెయిల్ అనేది కూడా కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు లింక్ ఇచ్చాను. అక్కడి నుంచి కూడా రీడ్ అవుట్ చేయండి. ఏదైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అని తెలియజేయండి. ఇలానే రెగ్యులర్గా ఉన్నటువంటి ప్రతి ఒక్క జాబ్ ఇన్ఫర్మేషన్ మేము మొబైల్ ఫ్రీగా పొందాలి అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను. ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ టైం కానీ మన ఛానల్ కానీ చూస్తున్నట్లయితే ఫస్ట్ వీడియోకి లైక్ చేయండి ప్రతి ఒక్కరు కూడా. అలానే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. అలా చేయడం వల్ల లేటెస్ట్ అప్డేట్స్ అనేది డైలీ మీ మొబైల్లో పొందుతారు.